నమస్తే అండి. నమస్కారం. జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయి అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? చేసిన అభివృద్ధి పనులకి, చేసిన కార్యక్రమాలకు ముందుగా చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికే పట్టం కడతారు కాబట్టి. ఓకే. మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ సంక్రమం ఎవరు మోగిస్తారు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారు? జగన్ గారు ఎందుకని? జగన్ గారు చేసిన పనులు, అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి, చేయొద్దు కాబట్టి, రైతు భరోసాలో, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మామూలు చేయొద్దు కానీ, అమ్మఒడి కానీ ఇలాంటివి మంచి మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికే పట్టం కడతారండి జనాలు. ఓకే, జగనే సీఎం అవుతాడు వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడు టీడీపీ వాళ్ళు అన్నారు. మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడండి, చంద్రబాబు సీఎం అవడం. ఓకే, సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా, చంద్రబాబు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి చేస్తారండి ప్రమాణ స్వీకారం. ఓకే, గ్రామీణ ప్రాంతాల పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందని? జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ పోలింగ్ జరిగిందండి. అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? మాకైతే జగన్మోహన్ రెడ్డి మాత్రం 134, 135 సీట్లు వస్తాయని మా మనసు. ఓకే, జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు అసలు? మేము జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని అనుకుంటున్నాం. అలాగే జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి పాలనలోనే మంచి జరిగిందండి. ఏం జరిగింది మంచి అంటే? చేయూతగా అమ్మఒడి కానీ, చేయూత కానీ, లేకపోతే రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇలాగ ప్రతి కార్యక్రమాలు ముందు చేశారు కాబట్టి. అయితే ప్రతి గ్రామంలో అంటున్నారు జగన్ గారు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఇలాంటివి ఎన్నో అభివృద్ధి చేసామంటున్నారు. వాటితో పాటు సంక్షేమం చేశారంటున్నారు. ఇవన్నీ నిజమంటారా? నిజమేనండి, అవన్నీ వస్తువు కంటికి కనపడుతుంది కానీ. మరి మీ గ్రామానికి వచ్చి ఏమేమి వచ్చాయి? మాకు సచివాలయం వచ్చిందండి, రైతు భరోసా కేంద్రం వచ్చింది, అదే నాడు నేడు స్కూల్ కూడా బాగుపడతాయి. ఇవాళ మరి పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా? చెప్తానండి, ఇంగ్లీష్ మీడియం అండి. జగన్మోహన్ రెడ్డి దేవాలో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాడు. ఫుడ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో, భోజనాలు కూడా బ్రహ్మాండంగా పెడతారు.